ఇవాళ నిజామాబాద్ లో పర్యటించనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. నిజామాబాద్ ఎంపీ అభ్యర్థిగా జీవన్ రెడ్డి నామినేషన్ కార్యక్రమంలో సీఎం పాల్గొననున్నారు. తర్వాత జిల్లా కేంద్రంలో జరిగే భారీ బహిరంగ సభలో పాల్గొననున్నారు. సభ ఏర్పాట్లకు ఇప్పటికే పూర్తయ్యాయి. సభకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ రజనీకాంత్ అందిస్తారు. కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో వేగాన్ని పెంచింది. అందులో భాగంగా ఇప్పటికే సీఎం ఆయా అభ్యర్థులు పార్లమెంట్ పోటీ చేసినటువంటి అభ్యర్థుల నామినేషన్ కార్యక్రమాలకు హాజరవుతున్నారు. అక్కడే బహిరంగ సభలు రోడ్ షోలో పాల్గొంటున్నారు. సో ఇందులో భాగంగా ఈరోజు నిజామాబాద్లోనూ సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. ఒక బహిరంగ సభలో ఆయన మాట్లాడనున్నారు. నామినేషన్ కార్యక్రమానికి ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి పెద్దలు షబ్బీర్ అలీ, అట్లాగే ఇన్ఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు హాజరుగానున్నారు. నామినేషన్ కార్యక్రమం పూర్తయిన తర్వాత అక్కడ నుంచి భారీ ర్యాలీగా పాత కలెక్టరేట్ మైదానానికి చేరుకుంటారు. అక్కడ భారీ బహిరంగ సభలో పాల్గొంటారు. రేవంత్ రెడ్డి నిజామాబాద్ చేరుకుంటారు. హెలికాప్టర్లో అక్కడికి చేరుకుంటారు. అక్కడ నుంచి గిరిరాజ్ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసినటువంటి హెలిప్యాడ్ నుంచి ఆయన జీవన్ రెడ్డితో పాటు జాయిన్ అవుతారు. జీవన్ రెడ్డి ఇన్ఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావుతో కలిసి ఆయన రోడ్ షోలో పాల్గొంటారు. ర్యాలీగా అక్కడి నుంచి బయలుదేరి పాత కలెక్టరేట్ మైదానానికి చేరుకుంటారు. ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి కార్యకర్తలను ఉద్దేశించి అట్లాగే జిల్లా ప్రజలకు ఉద్దేశించి ఆయన మాట్లాడనున్నారు. సో ఈ నేపథ్యంలో ఆయన పిసిసి అధ్యక్షుని హోదాలో మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ప్రచారానికి వచ్చారు. ఆ తర్వాత ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రోజే మొదటిసారి జిల్లాలో పర్యటిస్తున్నటువంటి నేపథ్యంలో సీఎం రాకకు సంబంధించి ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. ఒకవైపు పోలీస్ సిబ్బంది, మరోపక్క కాంగ్రెస్ శ్రేణులు కూడా సభ వద్ద భారీ ఏర్పాట్లు చేస్తున్నాయి. ప్రస్తుతం మనం నిజామాబాద్ నగరంలోని పాత కలెక్టరేట్ మైదానంలో ఉన్నాము. ఎక్కడైతే బహిరంగ సభ జరుగుతుందో ఆ ప్రాంగణంలో ఉన్నాము. చూడొచ్చు, ఇప్పటికే పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. ఒకవైపు కార్యకర్తలకు ఎట్లాంటి ఇబ్బందులు లేకుండా పూర్తి స్థాయిలో షామియాలను ఏర్పాటు చేశారు. అందరికీ కూడా కూర్చునే విధంగా చైర్స్ ని కూడా అరేంజ్ చేశారు. సో ఈసారి పూర్తి స్థాయిలో నిజామాబాద్ పార్లమెంట్ మీద కాంగ్రెస్ పార్టీ దృష్టి పెట్టింది. ఇందులో భాగంగా రేవంత్ రెడ్డి ఈ రోజు జీవన్ రెడ్డి నామినేషన్ కార్యక్రమానికి హాజరు కానున్నట్టుగా పార్టీ శ్రేణులు చెప్తున్నాయి. చాలా కీలక అంశాలు, జిల్లాకు సంబంధించినటువంటి చాలా కీలక అంశాలు రేవంత్ రెడ్డి ప్రస్తావించనున్నట్టుగా కూడా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు చెప్తున్నాయి. ముఖ్యంగా గల్ఫ్ బాధితుల అంశం మీద ఈ రోజు కీలక ప్రకటన చేసే అవకాశం ఉన్నటువంటి విషయాన్ని కాంగ్రెస్ పార్టీ శ్రేణులు చెప్తున్నాయి. అట్లాగే నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో మూతపడ్డటువంటి చక్కెర కర్మాగారాలు తెరిపించేందుకు సంబంధించినటువంటి ఒక ప్రకటన కూడా ఈ రోజు రానుందన్నటువంటి విషయాన్ని కాంగ్రెస్ పార్టీ శ్రేణులు చెప్తున్నాయి. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా పసుపుకు సంబంధించి పసుపు బోర్డు జిల్లాలో ఏర్పాటు చేస్తున్నట్టు ప్రధాని ప్రకటన చేసినా కూడా ఇప్పటి వరకు దాని ఏర్పాట్లకు సంబంధించి చాలా చర్చ నడుస్తున్నటువంటి నేపథ్యంలో పసుబోర్డు అంశం మీద కూడా రేవంత్ రెడ్డి ఈ రోజు మాట్లాడినట్టుగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు చెప్తున్నాయి. చాలా కీలక అంశాలని ఆయన ఈరోజు రేవంత్ రెడ్డి తన ప్రసంగంలో ప్రకటించనున్నట్టుగా తెలుస్తుంది. అట్లాగే కాళేశ్వరం 21A ప్యాకేజీకి సంబంధించినటువంటి అంశాలని కూడా రేవంత్ రెడ్డి ప్రస్తావిస్తానటువంటి చర్చ నడుస్తుంది. సో చాలా కీలక అంశాలని నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో అట్లాగే నిజామాబాద్ జిల్లాలో ఉన్నటువంటి సమస్యల్ని ఆయన ఫోకస్ చేయనున్నట్టుగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు షెడ్యూల్ ఏంటి, ఎట్లా ఉండబోతుంది, చాలా కీలక అంశాలు ప్రస్తావిస్తారని చర్చ జరుగుతుంది. ఎట్లా ఉండబోతుంది సార్? సీఎం గారి ప్రోగ్రాం ద్వారా నిజామాబాద్ పార్లమెంట్లో ఎన్నికల వాతావరణం వేడెక్కుతుంది. ప్రధానంగా ఇప్పటికీ అప్పరాయిలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఈసారి నిజామాబాద్ పార్లమెంట్ పైన కాంగ్రెస్ జెండా ఎగిరేయడం ఖాయం. ఎందుకంటే గత 10 సంవత్సరాలుగా ఒక పక్క కేసీఆర్ తనయ, అదేవిధంగా ధరంపూర్ అరవింద్ ఇద్దరు కూడా ఒకరు వ్యాపారం కొరకు ఒకరు ప్రబగండ కొరకు మాత్రమే ప్రయత్నం చేసి ఈ నియోజకవర్గాన్ని పూర్తిగా వదిలిపెట్టినటువంటి పరిస్థితి. రేవంత్ చాలా కీలక అంశాన్ని ప్రస్తావించినట్టుగా చర్చ నడుస్తుంది. గల్ఫ్ బోర్డు అంశం కావచ్చు, గల్ఫ్ బాధితుల సమస్యలు కావచ్చు, దాంతోపాటు కాళేశ్వరం 21A ప్యాకేజ్ సంబంధించిన అంశాలు కావచ్చు, షుగర్ ఫ్యాక్టరీ అంశాలు కూడా ప్రస్తావించనున్నట్టుగా చర్చ నడుస్తుంది. నిజంగా అట్లాంటి సమాచారం ఉందా? దానికి సంబంధించినటువంటి వివరాలు ఏదైనా సేకరించిన? ఖచ్చితంగా గతంలోనే గల్ఫ్ బోర్డు పైన కీలక అంశాలపైన హైదరాబాద్ లో మీటింగ్ లో చెప్పడం జరిగింది. రేపు బీడీ కార్మికులకు సంబంధించి చాలా మందికి ఒక రిస్ట్రిక్షన్ పెట్టి పెన్షన్ రానటువంటి పరిస్థితుల్లో వాటిపైన స్పందిస్తానికి సిద్ధంగా ఉన్నాడు. అదేవిధంగా రైతులపైన బలమైన ముద్ర వేయడానికి ప్రయత్నం చేశారు. ఎందుకంటే ప్రధానంగా ఇది రైతు కూలీల సంబంధించిన గడ్డ. సో మొత్తం మీద ఈ రోజు రేవంత్ సభను విజయవంతం చేసేందుకు కాంగ్రెస్ శ్రేణులు పెద్ద ఎత్తున ఇప్పటికే ప్రయత్నాలు కొనసాగిస్తున్నాయి. ముమ్మన ఏర్పాట్లు కూడా చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది.